నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. అకార్డింగ్ టు న్యూమరాలజీ ఏ అనే లెటర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? అంటే మీ దగ్గర చూసినటువంటి సక్సెస్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? అండ్ ఏ అనే లెటర్ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక లాంటి విషయాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? సో ఈరోజు లెటర్ ఏతో ఉండి కూడా ఇబ్బంది పడిన ఒక అమ్మాయి, అంటే లెటర్ ఏ అనేది చాలా పవిత్రమైన లెటరు. మొదటి పుట్టిన లెటర్ ఏ. ఏ అంటే ఓంకారంతో సమానం. చాలా శక్తివంతమైన లెటర్. ఏతో ఉన్న వాళ్ళందరూ స్టార్స్ అవుతారు, డబ్బున్న వాళ్ళు అవుతారు. ఏతో అమెరికా, ఏతో అట్లాంటా, ఏతో ఉన్న కంట్రీస్ అన్నీ కూడా మ్యాక్సిమం వెలుగుతూ ఉంటాయి. ఏతో ఉన్న పేర్లు స్టార్లుగా అమితాబ్ బచ్చన్ పెద్ద స్టార్, అమీర్ ఖాన్ పెద్ద స్టార్, అభిషేక్ బచ్చన్, అక్షయ్ కుమార్, అక్షయ్ ఖన్నా, తమిళనాడులో అజిత్, మన రాజకీయాల్లో తీసుకుంటే నంబర్ 2 అమిత్ షా లెటర్ ఏతోనే స్టార్ట్ అవుతున్నారు. సో లెటర్ ఏ అనేది చాలా పవిత్రమైన లెటర్. ఇలా పిరమిడ్ లాగా ఉంటుంది. కింద భూమి మీద ఎక్కువ బ్యాలెన్స్ ఉండే లెటరు. మొదటి పుట్టిన అక్షరము, దేవుడు ఎక్కువ ప్రేమతో పెట్టిన ఫస్ట్ లెటర్ ఏ. ఈ లెటర్ ఏకి సంఖ్యాబలం 1. 1 అంటే సూర్యుడు. వీళ్ళు ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. సో వీళ్ళు చాలా ఇండిపెండెంట్గా ఉంటారు, నిజాయితీగా ఉంటారు, కష్టపడే నేచర్. ఫ్రీగా ఎవరైనా ఇస్తే తీసుకోవడానికి ఇష్టపడరు, కష్టపడి సాధించుకోవాలని కోరుకునే నేచర్. సంఖ్యాబలం కూడా 1. నాయకత్వ లక్షణాలు, లీడర్గా ఉండాలి. వీళ్ళు అందరి దారిలో వెళ్ళరు, సపరేట్ దారి వేసుకుంటారు. అండ్ ఇండిపెండెంట్ లీడర్షిప్ క్వాలిటీస్. అండ్ రాజకీయాల్లో ఉన్న, సినీ రంగంలో ఉన్న, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్గా ఉన్న నిజాయితీగా ఉంటారు లెటర్ ఏ వాళ్ళు. సో ఏలో ఉండి కూడా స్ట్రగుల్ అయిన ఒక అమ్మాయి. సో ఈ అమ్మాయి పేరు అనుష. ANUSHA. నేను సంఖ్యాబలం చెప్తాను, రాసుకోండి. ఏ అంటే 1, N అంటే 5, U అంటే 6, S అంటే 3, H అంటే 5, A అంటే 1. ఇది చాల్డిన్ సిస్టమ్. కబాలా సిస్టంలో ఏ అంటే 1, N అంటే 5, U అంటే 3, S అంటే 1, H అంటే 8, A అంటే 1. సో చాల్డిన్ సిస్టంలో 6 అక్షరాలు. అనుషాల లెటర్స్ ఎన్ని? 6 అక్షరాలు. సంఖ్యాబలం ఒక సిస్టంలో 21. సో 6 అంటే శుక్రుడు, 21 అంటే 3 దేవతలు. సో దేవతలకి రాక్షసులకి పడదు. 6-3 ఎఫెక్ట్. 6-3 అంటే డైవర్స్, కొట్లాట్లు, హెల్త్ ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం, రిలేషన్ ప్రాబ్లం. 6 లెటర్స్కి 19. 1కి 6కి పడదు. సో ఈ అనుషాకి పెళ్ళైన 1 ఇయర్ లోపలే భార్యాభర్తలకి మనస్పర్ధలు. ఈ అమ్మాయి చేసుకున్న అబ్బాయి పేరు రాకేష్. రాకేష్లో 18 నంబర్. 18 అంటే ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ, ఆలోచన ఎక్కువ, టెన్షన్ ఎక్కువ, డైవర్స్ నంబర్స్. సో ఫస్ట్ ఒక 3 నెలలు బాగానే ఉన్నారు. 3 నెలల తర్వాత నుంచి కొట్లాటలు స్టార్ట్ అయినాయి. ఆయనకు అలవాటు, మద్యం అలవాటు ఉంది. తక్కువ తాగేవాడు. 3 నెలల తర్వాత నుంచి ఎక్కువ తాగడం మొదలుపెట్టాడు. అనుష ప్రశ్నిస్తే ఆమెను కొట్టడం మొదలుపెట్టాడు. సో ఒక 5-6 నెలలు చూసింది, అయినా వినలేదు. వాళ్ళ అమ్మోళ్ళని పిలిపించుకుంది. వాళ్ళ అమ్మోళ్ళు వచ్చి నచ్చెప్పినా కూడా వాళ్ళు వెళ్ళంగానే మళ్ళా రాకేష్ ఈ అమ్మాయిని కొట్టడం మొదలుపెట్టాడు. సో ఒక 2-3 మంత్స్ అలాగే భరిస్తూ ఉన్నింది. 1 ఇయర్ తర్వాత ఇంకా నేను ఈ నరకం భరించలేను, చీటికి మాటికి కొట్టడము, తన్నడము, అందరి ముందు అరవడము, నోరు తెరిస్తే బూతులు మాట్లాడడము. సో ఈ అమ్మాయి వచ్చేసింది పుట్టింటికి. వీళ్ళ పేరెంట్స్ కూడా చాలా బాధపడతానే ఇంట్లోకి రానిచ్చుకున్నారు. సో ఈ అమ్మాయిని 2 రకాలుగా పిలుస్తారు. ఒకటి అనుష 50%, 50% అను అంటారు. ANU. ఏ అంటే 1, N అంటే 5, U అంటే 6. 12వ నంబర్. 12 అంటే తలకిందుల జీవితం. ఒక మనిషి కాళ్ళు కురేస్తే తలకాయ కిందకి, కాళ్ళు పైకి. సో వాళ్ళు తలకిందులుగా ఉంటారు, అన్నీ చూడగలరు, ఏది కంట్రోల్ చేయలేరు. సో అనులో 12, అనుషాలో 6-3, 6-1 వల్ల హెల్త్ ప్రాబ్లం వచ్చింది అమ్మాయికి, రిలేషన్ ప్రాబ్లం వచ్చింది. సో పుట్టింటికి వచ్చేసింది. 3 మంత్స్ అయ్యింది. అబ్బాయి రోజు ఫోన్లు చేస్తున్నాడు. ఈ అమ్మాయి ఫోన్ మాట్లాడుతూ రానని చెప్పేసింది. రాను అని. సో ఈ రాకేష్ వాళ్ళ పేరెంట్స్ నన్ను సంప్రదించి రాకేష్ పేరు, ఈ అమ్మాయి పేరు కరెక్షన్ తీసుకొని వీళ్ళు అనుష పేరుని అనుష వాళ్ళ అమ్మని రాయమన్నారు. రాకేష్ పేరుని రాకేష్ వాళ్ళ నాన్న రాశారు. ఇక్కడ తండ్రి రాశారు, అక్కడ తల్లి రాసింది. ఇంటి బయట బోర్డు రాకేష్ పేరులో ఒక అక్షరం మార్చాను.
అనుష పేరులో ఒక అక్షరం మార్చాను. సో ఇద్దరిని పొంతనలో పెట్టి ఇచ్చాను మ్యాచింగ్లో. సో మ్యాచింగ్లో పెట్టి ఇచ్చిన కోర్స్ రాయడం మొదలెట్టారు. స్టోన్స్ అబ్బాయి మెడలో వేసారు డాలర్ రూపంలో చేసి. మనం తిరుపతి కాళహస్తి దగ్గర 108 రోజుల పూజలో స్టోన్స్ పెడతాము. మార్కెట్లో ఎలా పెడితే అలా దొరికే స్టోన్స్ వేసుకుంటే ఫలితం ఉండదు. మార్కెట్లో బంగారు కొంటాం షో కోసం, అదృష్టం కోసం కాదు. షో కోసం కొంటాం, అదృష్టం కోసం కాదు కదా. 10 మంది తిరిగే దగ్గర రత్నాలు కొన్నప్పుడు ఎంతమందో అవి కళ్ళు పడి ఉంటాయి, చేతులు పడి ఉంటాయి. దాంట్లో ఉన్న నెగిటివ్, ఈ వీళ్ళల్లో ఉన్న నెగిటివ్ ఆ స్టోన్లోకి ఎక్కిపోయి ఉంటుంది. సో స్టోన్ అనేది 108 రోజుల పూజలో ఉన్న స్టోన్స్కి నెగిటివ్ ఎక్కదు. సో మనం 108 డేస్ పూజలో పెట్టి స్టోన్స్ మన క్లయింట్స్కి మాత్రమే పంపించడం జరుగుతూ ఉంది. సో నేను చెప్పినట్టే స్టోన్స్ వేసుకున్నారు ఇద్దరు కూడా. కోర్స్ రాయకుందికి రాకేషే ఒక 30-35 డేస్ తర్వాత అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి సారీ చెప్పి తీసుకొచ్చుకున్నాడు. తెచ్చుకున్నాక వీళ్ళ అమ్మలకి ఇంకా టెన్షనే, మళ్ళా కొడతాడా ఏమి, తాగొస్తాడా ఏమి. సో ఈ 35 డేస్లోనే రాకేష్ మందు కంప్లీట్గా వదిలేసుకున్నాడు. భార్య మీద ప్రేమ పెంచుకున్నాడు, తెచ్చుకున్నాడు, బాగా చూసుకోవడం మొదలుపెట్టాడు. సో వాళ్ళ అమ్మని అడిగాడు, అమ్మ స్టోన్స్ వేసుకున్నావు, ఇలా నువ్వు కరెక్షన్ తీసుకున్నావు, బయట పెట్టావు న్యూమరాలజీ అంటే అవును అంటే నేనే రాసుకుంటాను. సో రాకేషే రాయడం మొదలుపెట్టాడు. ఒక 3 to 5 months చాలా మార్పు. సో ఎవ్రీ వీక్ బయటికి సినిమాకి తీసుకెళ్ళడము, తీసుకురావడము. సో రీసెంట్గా బాబు పుట్టాడు వీళ్ళకి. దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. నేనే మంచి పేరు పెట్టించాను. సో లైఫ్ అనేది మన చేతిలో ఉంటుంది. మనం ఎంత మంచి పేరు పెట్టుకుంటామో మన లైఫ్ అంత బాగుంటుంది, అంత హ్యాపీగా ఉంటుంది. మనం అంత హ్యాపీగా ఉండాలంటే చేయవలసింది చక్కటి పేరు పెట్టుకోవడం. అండ్ మ్యాచింగ్ చూసుకున్నప్పుడు పేరు బాగున్నప్పటికీ వచ్చే పార్ట్నర్కి మ్యాచింగ్గా చేసుకోవడం. భార్య నంబర్ బాగుండాలి, భర్త నంబర్ బాగుండాలి, అండ్ వీళ్ళిద్దరికి పొంతనలో ఉండాలి. పొంతనలో లేకుండా పెళ్లి చేసేస్తే ఇలా కొట్టుకుంటారు, విడాకుల వరకు పోతారు. అండ్ ఇంట్లో కలిసి ఉన్న కొట్టుకోవడం, గలాటాలు. సో నా దగ్గరకు వచ్చిన వాళ్ళు విడిపోవడానికి సిద్ధంగా ఉన్న 70,000 పైన జంటలు కలిపడం జరిగింది. మామూలుగా 1000 అబద్ధాలు అడిగి పెళ్లి చేయమంటారు. మేము ఒక అక్షరం మార్చి జంటలు కలిపేస్తున్నాం. అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. సో ఇలా అనుష లాగా, రాకేష్ లాగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, మీ కాపురంలో ఇబ్బందులు ఉన్నా, చిన్న ఇబ్బందులు వస్తున్నా పేరుని చెక్ చేయించుకోండి. పేరులో లోపం ఉంటే వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకొని కరెక్షన్ చేసుకోండి. లైఫ్ లాంగ్ హ్యాపీగా జీవించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చాలామంది అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి బిజినెస్ పీపుల్ వరకు అండ్ పెళ్ళిళ్ళ ముహూర్తం వరకు అండ్ ఒక రైట్ టైంలో ఒక రైట్ ముహూర్తం ఏదైనా పెట్టుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి కూడా సో న్యూమరాలజీ ప్రకారం ముందుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి, అంటే అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలంటారు? ఇప్పుడు చాలామందికి ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా, పేరులో కరెక్షన్ అవసరమా అనే డౌట్ రావచ్చు. సో ఫస్ట్ మీ పేరులో పైకి వెళ్ళి పడిపోయే నంబర్ ఉందా, పైకి వెళ్తూనే ఉండే నంబర్ ఉందా? పైకి వెళ్తూనే ఉంటే మీరు అదృష్టవంతులు. యు ఆర్ బ్లెస్డ్ బై ద గాడ్స్ డివైన్ పవర్ కాల్డ్ నేమ్. సో కొంతమందికి 16వ నంబర్ ఉంటుంది, పైకి వెళ్ళి ఒక్కసారిగా పడిపోతారు. అది 16 సడన్ డెత్ నంబర్. సౌందర్యలో ఉన్నింది, సావిత్రిలో ఉన్నింది, సిల్క్ స్మితాలో ఉన్నింది. కొంతమందికి 19 నంబర్ లైక్ శ్రీహరి, లైక్ సావిత్రి, లైక్ సిల్క్ స్మిత. డిప్రెషన్ అండ్ హెల్త్ ప్రాబ్లం అండ్ ఎర్లీ డెత్ నంబర్ అంటారు 19ని. 27 కూడా డిప్రెషన్ నంబరే, సూసైడ్ నంబరే. 31 నంబర్, 33 నంబర్, 36 నంబర్, 48 అంటే అన్నీ ఉన్న వదిలేసి లేని పక్క వెళ్ళడం. ఈ పక్క అంతా ఉంది ఆస్తి వదిలేసి లేని పక్క వెళ్ళేది 48. లైక్ మోనికా బేడి ఉన్నది వదులుకొని దొంగ పాస్పోర్ట్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన 48 నంబర్. 57 నంబర్ అంటే గుండెల్లో 3 కత్తులు, ఏం జరిగినా ఆనందం ఉండదు. నంబర్ ఆఫ్ హార్ట్ బర్న్స్ అండ్ హార్ట్ బ్రేక్స్. అసలు మీ పేరులో ఏ నంబర్ ఉంది? 12 ఉంటే తలకిందుల జీవితం, 13 అకాల మృత్యు, 16 యాక్సిడెంట్స్, 18 విడాకులు. సో ఫస్ట్ తెలుసుకోండి. రాంగ్ నంబర్స్ ఇవే 12, 13, 16, 18, 19, 27, 31, 33, 36, 48 అండ్ 57. ఈ నంబర్లు లేకుండా ఉంటే మీరు అదృష్టవంతులు. ఈ నంబర్లో ఏ ఒక్క నంబర్ ఉన్నా కూడా మీ లైఫ్ని ఇబ్బంది పెడుతుంది, ఒక్కసారికి కిందకి లాగి పాడేస్తుంది. సో మీ పేరులో నంబర్లు బాగున్నాయా లేదా? సో నేను ఇచ్చిన వాళ్ళు, కరెక్షన్ ఇచ్చిన వాళ్ళకి ఒకసారి చెప్పుకుంటాను. సో ఇష్క్ సినిమా ముందు నితిన్కి చాలా ఫ్లాప్లు వచ్చాయి.
చాలామంది చూపించుకున్నారు, కెరియర్ లేదని చెప్పారు. నేను ఒక ఐ యాడ్ చేశాక ఇష్ట సినిమా నుంచి మళ్ళా గ్రాఫ్ పెరిగింది. బోయపాటి శ్రీను గారికి 2006లో రామానాయుడు స్టూడియోలో నేను నాన్నగారిపై ఇవ్వడం జరిగింది. డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి 2003లో అదిరింద చంద్రం సినిమా కన్నా ముందు ఇవ్వడం జరిగింది. డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, డైరెక్టర్ మురుగదాస్కి, హీరోయిన్ల తమన్నాకి ఒక ఏ ఒక హెచ్ 2004లో ఇవ్వడం జరిగింది. అమీర్ ఖాన్ AA. సో ఇచ్చిన వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు. కరెక్షన్ ఇచ్చేటప్పుడు నా ఫ్యామిలీకి ఇచ్చాననుకుంటాను. సో నా అక్కకో, చెల్లుకో, తమ్ముడికో, అమ్మకో, అక్కకో, నాన్నకో అనుకొని కరెక్షన్ ఇస్తాను కాబట్టి. అండ్ ఇది మేము గత 40 ఏళ్ళగా నాన్నగారు 30 ఇయర్స్ పైన 35 ఇయర్స్ న్యూమరాలజీకి లైఫ్ని అంకితం చేశారు. నేను నాన్నగారి దగ్గర ఎంతో నేర్చుకొని మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో BHLలో డీజీఎంగా ఉండి 1987లో జాబ్ రిజైన్ చేశారు నాన్నగారు. నేను సివిల్ అసిస్టెంట్ సర్జన్గా ఉండి జాబ్ వదిలేసి ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. దిస్ ఇస్ విత్ ఫుల్ ఆఫ్ ప్యాషన్, మీకు మంచి చేయడానికే. సో మీ పేరులో నంబర్స్ బాగున్నాయా లేదా తెలుసుకోవడానికి 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. వాట్సాప్ చేయండి. నేను మీ పేరు బాగుందంటే మీరు లక్కీ, బాగాలేదు అన్నప్పుడు లేట్ చేయకండి. ఇది 1 టైం ఫీ ఉంటుంది. 1 టైం ఫీ కట్టి కరెక్షన్ చేయించుకొని లైఫ్ అంతా ఆనందంగా ఉండండి. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్స్ పెట్టండి. స్క్రీన్లో 8 నంబర్స్లో ఏ నంబర్కి మీరు వాట్సాప్ చేసినా ఒక్క నంబర్కే చేయండి. అన్ని నంబర్లకి వాట్సాప్ పెట్టకండి. ఇది నా హంబల్ రిక్వెస్ట్. ఒక్క నంబర్కే పెట్టండి, సమస్యలు పెట్టకండి. పేరు, డేట్ ఆఫ్ బర్త్, సర్నేమ్ మాత్రం, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే పెట్టండి. సో ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 8688068888. సెకండ్ వాట్సాప్ నంబర్. థర్డ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317 థర్డ్ వాట్సాప్ నంబర్. సో మీకు స్టోన్స్ గురించి ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా, ఏది కావాలన్నా 9703335056 9703335056 ఈ నంబర్ కాల్ చేయొచ్చు. పేరు క్షుణ్ణంగా పరిశీలించి మీరు వాట్సాప్ చేసిన 24 అవర్స్ లోపల మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీ పేరు బాలేదన్నప్పుడు తక్షణం జాగ్రత్త పడండి. నాకు 38 లక్షల మంది క్లయింట్స్ ఉన్నారు. మీరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటా వాయిస్ ఇస్తున్నాను. బాగలేని వాళ్ళు పేరులో కరెక్షన్ వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి. చాలామంది న్యూమరాలజీలు ఉన్నారు, బట్ ఎక్కడికి వెళ్ళినా తిరిగి నా దగ్గర రావాల్సి వస్తుంది. ఎందుకంటే అందరూ 20% 30% నాలెడ్జ్ వాళ్ళు. నేను నెహ్రూ గారి దగ్గర ట్రైన్ అయినాం కాబట్టి నేను బెస్ట్ ఇస్తానని నాకు 100% నమ్మకంతో మీకు చెప్తున్నాను. అండ్ టాప్ VIPs కానీ ఎవరైనా సరే కరెక్షన్ నన్నే కన్సల్ట్ అవుతారు. సో ది బెస్ట్ కోసం టేక్ మై అపాయింట్మెంట్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో మీరు ముందుకెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ వల్ల ఆయన ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే మీరు అప్రోచ్ అవ్వాలి అనుకుంటే త్రూ వాట్సాప్ మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.